Hello there, welcome back to my channel. ఈ వీడియోలో could have been అలాగే should have been might have been must have been can't have been వీటిని ఎలా పర్ఫెక్ట్ గా ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఆల్రెడీ హ్యావ్ బీన్ కి సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో బేసిక్ లెవెల్ నుంచి కూడా మనం చేసామన్నమాట. హ్యావ్ బీన్ ని హ్యాస్ బీన్ ని ఎలా ఉపయోగించాలి అని. ఆ వీడియోస్ మీరు ఫస్ట్ చూసి తర్వాత ఈ వీడియోస్ చూసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో వుడ్ హ్యావ్ బీన్ కూడా మనకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వుడ్ హ్యావ్ బీన్. సో వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, కాంట్ హ్యావ్ బీన్. సో వుడ్ హ్యావ్ బీన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? ఇవన్నీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ లో ఇవన్నీ పాస్ట్ గురించి మాట్లాడడానికి ఉపయోగపడేవి. అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. ఇవన్నీ పాస్ట్ టెన్స్ కి సంబంధించినవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వుడ్ హ్యావ్ బీన్ అంటే ఏంటి? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్, ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. బాగుండేది అని చెప్పాలంటే ఇట్ వుడ్. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ అంటే ఇంకా బాగుండేది అంటే ఇప్పుడు నువ్వు చేసింది ఏం బాగాలేదు అని. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. నువ్వు వెళ్ళుంటే బాగుండేది, నువ్వు వెళ్ళలేదు కాబట్టి సో నౌ ఇట్స్ నాట్ బెటర్. హ్యావ్ బీన్ బెటర్ అంటే ఏంటి? అలా జరిగి ఉంటే బాగుండేది. ఇక్కడ ఇట్ కి బదులుగా మనం సబ్జెక్ట్ ని మార్చామనుకోండి, హీ. సో అతను కోప్పడి ఉండేవాడు. నువ్వు అడిగి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్, కోప్పడి ఉండేవాడు అంటే హీ వుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ. అంటే నువ్వు అడగలేదు, అతను కోపపడలేదు అంటే హీ వుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ. హీ వుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ. సో నువ్వు ఒకవేళ చెప్పి ఉంటే అతను కొంచెం జాగ్రత్త పడేవాడు. హీ వుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ హిమ్ అబౌట్ దాట్. హీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్ అంటే కేర్ఫుల్ గా ఉండేవాడు అంటే నువ్వు చెప్పలేదు, అతను అజాగ్రత్త చేశాడు అని. హీ వుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ లేదా మోర్ కేర్ఫుల్ అంటే నువ్వు చెప్పి ఉంటే హీ వుడ్ హ్యావ్ బీన్ బాగా జాగ్రత్త పడి ఉండేవాడు అంటే ఏంటి? గడిచిపోయింది, ఇలా జరిగి ఉంటే బాగుండేది కానీ జరగలేదు అని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ని ఉపయోగిస్తాము. హీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. మోర్ కేర్ఫుల్. హీ వుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ. అతను కోప్పడి ఉండేవాడేమో. వుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ, కోప్పడి ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, సంతోషంగా ఉండేవాడు. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్ అన్న స్ట్రక్చర్ ని చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం అన్నమాట. కేర్ఫుల్, హ్యాపీ, యాంగ్రీ ఇవన్నీ యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో అలా ఉండేవాడు అంటే జాగ్రత్తగా ఉండేవాడు లేదా కోప్పడి ఉండేవాడు. సో ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని తెలుపుతున్నాయి అనమాట. సో ఈ స్ట్రక్చర్ ని మనం ఇలా ఉపయోగించవచ్చు. మరి కుడ్ హ్యావ్ బీన్ ని ఎలా ఉపయోగించాలి? సేమ్ ఇదే సిచ్యువేషన్ లో మనం కుడ్ హ్యావ్ బీన్ ని కూడా ఉపయోగించవచ్చు. అంటే అతను జాగ్రత్త పడి ఉండేవాడు అని చెప్తున్నాం కదా. అవును, జాగ్రత్త పడి ఉండే అవకాశం ఉండేది అని చెప్పేటప్పుడు ఏంటి?
హీ కుడ్ హ్యావ్ బీన్ అంటాము. హీ కుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ హిమ్ అబౌట్ దాట్. నువ్వు ముందే చెప్పి ఉంటే హీ కుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. అతను కోప్పడి ఉండేవాడు. హీ కుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ అంటే కోప్పడి ఉండే అవకాశం ఉంది. అంటే ఆ అవకాశం ఉండేది. హీ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపీగా ఉండే అవకాశం ఉండేది. సో, ఇక్కడ మనం ఇలా ఉపయోగించొచ్చు. షుడ్ హ్యావ్ బీన్‌ని ఎలా ఉపయోగిస్తాము అంటే, మనం ఎవరికైనా జాగ్రత్తలు చెప్పేటప్పుడు, "నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా! యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్‌ఫుల్. యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్‌ఫుల్. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్‌ఫుల్. యూ షుడ్ హ్యావ్ బీన్ ఫాస్టర్. ఇంకొంచెం ఫాస్ట్‌గా ఉండాల్సింది." అంటే ఇక్కడ మనం గమనిస్తే యాడ్జెక్టివ్‌ని ఉపయోగిస్తున్నాం. ఉండడం అని చెప్పే సందర్భంలో షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగిస్తాం. యూ షుడెంట్ హ్యావ్ బీన్ సో యాంగ్రీ. నువ్వు అంత కోప్పడి ఉండాల్సింది కాదు. నెగెటివ్‌గా చెప్పాలంటే యూ షుడెంట్ హ్యావ్ బీన్ సో యాంగ్రీ. నువ్వు కోప్పడ్డావు. కానీ నువ్వు అలా ఉండకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ బీన్ సో యాంగ్రీ. అంత కోప్పడాల్సి ఉండాల్సింది కాదు. సో, ఇలా అన్నమాట. అంటే నువ్వు అలా చేయాల్సింది అని చెప్పేటప్పుడు, లేదు అలా ఉండాల్సింది, అతను అలా ఉండాల్సింది, అతను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. హీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్‌ఫుల్. హీ షుడెంట్ హావ్ బీన్ నెగ్లిజెంట్. మరి అంత నిర్లక్ష్యంగా ఉండాల్సింది కాదు. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. నెక్స్ట్ మైట్ హావ్ బీన్. మైట్ హావ్ బీన్‌ని ఎలా ఉపయోగిస్తామంటే, ఎగ్జాంపుల్‌కి హీ మైట్ హావ్ బీన్ హ్యాపీ. అంటే ఇక్కడ చూడండి, ఇది అవకాశం ఉంది. అతను హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అంటే పాస్ట్ టెన్స్ గురించే ఇది కూడా. అదే హీ మైట్ బి హ్యాపీ అన్నామనుకోండి, అది ప్రస్తుతం అతను హ్యాపీగా ఉండొచ్చు. లేదు ఫ్యూచర్ గురించి కూడా హీ మే బీ హ్యాపీ. అంటే సంతోషపడొచ్చు. ఇలా చెప్పొచ్చు. మైట్ బి అంటే. మైట్ హావ్ బీన్ అంటే మాత్రం పాస్ట్ టెన్స్. హీ మైట్ హావ్ బీన్ హ్యాపీ. అతను సంతోషంగా ఉండే అవకాశం ఉంది. హీ మైట్ హావ్ బీన్ హ్యాపీ. అతనికి లాస్ట్ ఇయర్ మంచి వ్యాపారంలో మంచి ఇన్‌కమ్ వచ్చింది కాబట్టి, అతను హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. హీ మైట్ హావ్ బీన్ హ్యాపీ. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్‌కి నేను నిన్న ఫోన్ చేశాను. కానీ నువ్వు ఫోన్ ఎత్తలేదు. యూ మైట్ హావ్ బీన్ ఔట్ అట్ థాట్ టైమ్. యూ మైట్ హావ్ బీన్ ఔట్. మైట్ హావ్ బీన్ సమ్‌వేర్ ఎల్స్. ఇంకెక్కడో ఉన్నావేమో మరి. యూ మైట్ హావ్ బీన్ లేదు నేను మీ ఆఫీస్‌కి ఫోన్ చేశాను. బట్ యూ డిడ్ంట్ పిక్ మై కాల్ అప్. సో, ఏమనాలి? యూ మైట్ హావ్ బీన్ అట్ హోమ్. ఇంట్లో ఉన్నావేమో. యూ మైట్ హావ్ బీన్ అట్ హోమ్. సో, బీన్ తర్వాత మనం ప్లేస్‌ని కూడా అంటే పలానా చోట ఉండడం అని చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. యూ మైట్ హావ్ బీన్ అట్ హోమ్. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. మే హావ్ బీన్ అని కూడా అనొచ్చు. అది కూడా పాస్ట్ టెన్సే. యూ మే హావ్ బీన్ అట్ హోమ్. కాకపోతే ఇది కొంచెం తక్కువ పాసిబిలిటీ. అది మే హావ్ బీన్ అంటే ఎక్కువ పాసిబిలిటీని సూచిస్తుంది. రెండింటిని మనం ఒకే సందర్భంలో ఉపయోగించొచ్చు. మస్ట్ హావ్ బీన్‌ని ఎలా ఉపయోగించాలి అంటే, నేను నిన్న ఫోన్ చేశాను కానీ నువ్వు ఎత్తలేదు. ఎందుకంటే యూ మస్ట్ హావ్ బీన్ ఔట్. లేదు యూ మస్ట్ హావ్ బీన్ సమ్‌వేర్ ఎల్స్. ఇంకెక్కడో ఉన్నావు. యూ మస్ట్ హావ్ బీన్ ఇన్ ద గార్డెన్. అంటే ఇక్కడ చూడండి మస్ట్ హావ్ బీన్ అంటే ఏంటి? నాకు ఖచ్చితంగా తెలుసు. నేను అంచనా వేయగలను. నువ్వు బయటే ఉండి ఉంటావు. ఇక్కడ ఉండే అవకాశం ఉండి ఉండొచ్చేమో అని చెప్పేటప్పుడు మైట్ హావ్ బీన్ అంటాము. సో, ఈ కుడ్ హావ్ బీన్ కూడా అలాంటి అంటే అంచనా వేసేటప్పుడు అలా జరిగిండొచ్చేమో అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. కానీ మస్ట్ హావ్ బీన్ మాత్రం ఖచ్చితంగా నువ్వు బయటే ఉండి ఉంటావు. అంటే నేను ఇది కూడా అంచనా వేస్తున్నాను కానీ వీటన్నిటికంటే స్ట్రాంగ్ అన్నమాట. నువ్వు బయటే ఉండుంటావు నాకు తెలుసు. యూ మస్ట్ హావ్ బీన్ అట్ హోమ్. లేదు ఇంట్లో ఉండుంటావు. యూ మస్ట్ హావ్ బీన్ అట్ హోమ్. నువ్వు హ్యాపీగా ఉండి ఉంటావు. యూ మస్ట్ హావ్ బీన్ హ్యాపీ. యూ మస్ట్ హావ్ బీన్ టైర్డ్. నువ్వు అలసిపోయి ఉంటావు. యూ మస్ట్ హావ్ బీన్ యాంగ్రీ. నువ్వు కోపంతో ఉండి ఉంటావు.
సో ఇలా మనం ఉపయోగించొచ్చు మస్ట్ హావ్ బీన్. అంటే ఇది ఖచ్చితంగా నువ్వు అలానే ఉండి ఉంటావు అని చెప్పేటప్పుడు స్ట్రాంగ్‌గా అంచనా వేయడం అన్నమాట. ఖచ్చితంగా నువ్వు కోప్పడి ఉంటావు. మస్ట్ హావ్ బీన్ యాంగ్రీ కదా! లేదు ఇప్పుడు అని చెప్తున్నావనుకో, నువ్వు కోపంతో ఉన్నావేమో నాకు తెలుసు. ఖచ్చితంగా నీ మొహం చూస్తే తెలుస్తుంది. యూ మస్ట్ బి యాంగ్రీ. యూ మస్ట్ బి యాంగ్రీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ డేస్. కానీ నువ్వు గతంలో పాస్ట్ డేస్‌లో అంటే ఆ రోజు లేదా నువ్వు ఆ టైంలో పలానా టైంలో నువ్వు ఖచ్చితంగా కోప్పడి ఉండి ఉండాలి. మస్ట్ హావ్ బీన్ యాంగ్రీ అట్ దట్ టైమ్ నువ్వు చూస్తే చాలా డల్‌గా ఉన్నావు. యూ మస్ట్ హావ్ బీన్ యాంగ్రీ కదా! లేదు యూ మస్ట్ హావ్ బీన్ డిసప్పాయింటెడ్. యూ మస్ట్ హావ్ బీన్ టైర్డ్ అలసిపోయి ఉంటావు. సో, ఇలా మనం చెప్పొచ్చు. కాంట్ హావ్ బీన్‌ని ఎలా ఉపయోగించాలి అంటే దీని యొక్క నెగెటివ్ ఫార్మ్ అన్నమాట. సో, ఏంటి అంటే ఏదైనా మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాం గదా! ఖచ్చితంగా అలా అయ్యి ఉండదు అని చెప్పాలనుకోండి. ఇట్ కాంట్ హావ్ బీన్ ఈజీ. ఖచ్చితంగా ఈజీ అయి ఉండదు. ఇట్ కాంట్ హావ్ బీన్ ఈజీ. యూ కాంట్ హావ్ బీన్ దేర్. నువ్వు అక్కడ ఉండే ఛాన్సే లేదు. యూ కాంట్ హావ్ బీన్ దేర్. యూ కాంట్ హావ్ బీన్ యాంగ్రీ. సో యాంగ్రీ నువ్వంత కోపపడి ఉండే ఛాన్సే లేదు. అసలు ఆ ఛాన్సే లేదు అని చెప్పాలనుకోండి యూ కాంట్ హావ్ బీన్ అని చెప్పి మనం ఆ యాడ్జెక్టివ్‌ని ఉపయోగించొచ్చు. యాంగ్రీయా, హ్యాపీయా లేకపోతే యూ కాంట్ హావ్ బీన్ అట్ హోమ్ ఇంట్లో ఉండే ఛాన్సే లేదు. సో, ఇలా మనం ఛాన్సే లేదు అని చెప్పాలనుకోండి, ఖచ్చితంగా ఛాన్సే లేదు అని చెప్పాలంటే కాంట్ హావ్ బీన్ అన్న స్ట్రక్చర్‌ని ఉపయోగించొచ్చు. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.